Good morning, students. I'm Savitri, lecturer in commerce. Today our topic is features of company. Company features. Company యొక్క లక్షణాలు. First of all, we know what is the company. Company అనగానేది ప్రజల భాగస్వామ్యంతో అపార నిధులు సేకరించి నిష్ణాతులైన సిబ్బందిని నియమించి వారి సమర్థ నిర్వహణతో నిరంతరం కొనసాగే వ్యాపార సంస్థను కంపెనీ వ్యవస్థ అంటారు. ఉమ్మడి వాటాల ద్వారా రూపుదిద్దుకునే సంస్థ కాబట్టి దీనిని జాయింట్ స్టాక్ కంపెనీ అని కూడా అనడం జరుగుతుంది. కంపెనీ అనగా సాధారణ పరిభాషలో కొంతమంది వ్యక్తులు కలిసి ఏర్పడ్డ స్వచ్ఛంద సంఘం. చట్టం దృష్టిలో కంపెనీకి ప్రత్యేక వ్యక్తిత్వం, అధికార ముద్ర ఉన్నది. భారీ ఎత్తున వ్యాపారాన్ని కొనసాగించి భారీ ఎత్తున లాభాలు సంపాదించడానికి ఈ వ్యాపారం ఎంతగానో ఉపయోగపడుతుంది. డెఫినేషన్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ యాక్ట్. భారత కంపెనీల చట్టం ప్రకారం ఒక డెఫినేషన్ చూడండి. సమిష్టి మూలధనము, పరిమిత రుణ బాధ్యత, పారంపర్య అధికార ముద్ర కలిగి ఉండి నమోదైన స్వచ్ఛందమైన సంఘమే కంపెనీ. ఇటువంటి కంపెనీ యొక్క లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ కంపెనీ. లీగల్ పర్సనాలిటీ, న్యాయాత్మకమైన వ్యక్తిత్వం. న్యాయశాస్త్ర దృష్టిలో కంటికి కనిపించకుండా జీవించే కృత్రిమ మానవుడే కంపెనీ. భగవంతునిచే మానవుడు ఏ విధంగా సృష్టించబడినో అదేవిధంగా చట్టం ద్వారా కంపెనీ సృష్టించబడుతుంది. మానవునికి సహజంగా ఉండే హక్కులన్నీ కంపెనీకి ఉంటాయి. ఇతరుల మీద కంపెనీ దావా వేయవచ్చు, ఇతరులు కంపెనీ మీద కూడా దావా వేయవచ్చు. కంపెనీ ఒప్పందాలు చేసుకోవచ్చు. న్యాయాత్మక వ్యక్తిత్వము అంటే కంపెనీ అనేది ఒక సహజ వ్యక్తిలాగానే ఉంటుంది, కాకపోతే ఇది ఒక ఆర్టిఫిషియల్ పర్సన్. ఒక భౌతిక వ్యక్తిలాగానే కంపెనీ పైన దావా వేయవచ్చు, కంపెనీ ఇతరుల పైన కూడా దావా వేయవచ్చు. ఒక సాధారణ మానవునికి ఉండే హక్కులన్నీ కూడా కంపెనీకి ఉండటం జరుగుతుంది. సెకండ్ వన్ ఈజ్ క్యాపిటల్, మూలధనం. వాటాల జారీ ద్వారా కంపెనీలు మూలధనాన్ని సేకరిస్తాయి. ప్రతి కంపెనీకి తనకు కావలసిన మూలధనాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి వాటాల రూపంలో జారీ చేయడం జరుగుతుంది. అంటే కంపెనీ యొక్క మూలధనం ఒక 10 lakhs కావాలనుకుంటే వాటన్నింటినీ డివైడింగ్ స్మాల్ యూనిట్స్, చిన్న చిన్న పార్ట్స్గా విభజించి ఒక్కొక్క పార్ట్ని వాటా అంటారు. ఇట్లా వాటాలుగా విభజించి ఆ వాటాలను పబ్లిక్కి ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ వాటాలను కొనుగోలు చేసే వ్యక్తులను వాటాదారులు అంటారు, స్టేక్ హోల్డర్స్. వాటా అనగా కంపెనీ మూలధనంలో ఒక చిన్న భాగం. ఈ వాటా మూలధనం కంపెనీ యొక్క శాశ్వత మూలధనంలో ఒక భాగంగా ఉండదు. కంపెనీ రద్దు అయితే తప్ప ఈ మూలధనాన్ని ఎప్పటికీ తిరిగి వాపస్ చేయరు. వాటాల జారీ ద్వారానే కాకుండా డిబెంచర్లు, పబ్లిక్ డిపాజిట్స్, దేశీయ బ్యాంకర్లు మొదలైన మార్గాల ద్వారా కంపెనీలు తమకు కావలసిన స్థిర చర మూలధనాన్ని సమకూర్చుకుంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ లిమిటెడ్ లయబిలిటీ, పరిమిత రుణ బాధ్యత. కంపెనీ వేరు, వాటాదారులు వేరు కాబట్టి కంపెనీ తాను చేసే అప్పులకు తానే బాధ్యత వహిస్తుంది. వాటాల ముద్రిత మూల్యాంకనకు వాటాదారుల రుణ బాధ్యత పరిమితమై ఉంటుంది. వాటా విలువను పూర్తిగా చెల్లించిన వాటాదారులకు రుణ బాధ్యత పైసా కూడా ఉండదు. పూచీ పరిమిత కంపెనీలో వాటాదారుల రుణ బాధ్యత వారు ఇచ్చిన పూచీకి మాత్రమే పరిమితమై ఉంటుంది. కావున వాటాదారుల సొంత ఆస్తులు కంపెనీ రుణములకు బాధ్యత కలిగి ఉండవు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ వికాసానికి, అభివృద్ధికి పరిమిత రుణ బాధ్యత సూత్రం విశేషంగా దోహదం చేసిందని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అన్లిమిటెడ్ మెంబర్స్, పరిమితి లేని సభ్యుల సంఖ్య. అంటే కంపెనీలో ఎంతమంది అయినా వాటాదారులుగా చేరవచ్చు. కంపెనీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పబ్లిక్ కంపెనీ ఏర్పడవలనన్నా
కనీసం 7 సభ్యులు ఉండాలి. గరిష్ట సభ్యుల సంఖ్యకు పరిమితి లేదు. ప్రైవేట్ కంపెనీ ఏర్పడవలనన్నా కనీసం 2 సభ్యులు ఉండవలను. గరిష్ట సభ్యుల సంఖ్య 50కి మించరాదు. ప్రైవేట్ కంపెనీ పేరు చివరన ప్రైవేట్ లిమిటెడ్ అనే పదం మరియు పబ్లిక్ కంపెనీ అయితే పేరు చివరన లిమిటెడ్ అనే పదం ప్రతి కంపెనీ తప్పనిసరిగా చేర్చవలసి ఉంటుంది. నెక్స్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్, వాటాల బదిలీ. కంపెనీ వాటాదారులు తమ వాటాలను కొన్ని షరతులకు లోబడి యథేచ్ఛగా అమ్ముకోవచ్చు లేదా బదిలీ చేసుకోవచ్చు. స్టాక్ ఎక్స్చేంజ్లలో అమ్మవచ్చు లేదా కొనవచ్చు. ఈ లక్షణం వాటాదారులకు ద్రవ్యత్వంను, కంపెనీకి స్థిరత్వంను ఆపాదిస్తుంది. ఇదేంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ రిజిస్ట్రేషన్, నమోదు. భారత కంపెనీల చట్టం 1956 ప్రకారం స్థాపించిన ప్రతి కంపెనీని తప్పనిసరిగా నమోదు చేయాలి, అంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేకపోతే వాటిని చట్టవిరుద్ధ సంస్థలుగా ప్రకటించి మూసివేయడం జరుగుతుంది. నెక్స్ట్, పర్పెచువల్ సక్సెషన్, పారంపర్యాధికారం. కంపెనీకి పారంపర్యాధికారం ఉంటుంది. దానికి మనిషి మాదిరి సహజమైన మరణం లేదు. కంపెనీ వాటాదారులలో ఎవరైనా మరణించినను, నిష్క్రమించినను కంపెనీ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంటుంది. వాటాలు ఎన్ని చేతులు మారినను, డైరెక్టర్లు మారినను కంపెనీ మాత్రం ఒక జీవనదిలా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అధికార ముద్ర, కామన్ సీల్. కంపెనీకి భౌతిక రూపం లేదు కనుక సంతకం చేయడం సాధ్యం కాదు. కాబట్టి అధికార ముద్రను ప్రవేశపెట్టారు, కామన్ సీల్. అధికార ముద్రయే అధికారికమైన సంతకం వలె చెలామణి అవుతుంది. అధికార ముద్ర మీద కంపెనీ పేరును, వ్యాపార చిహ్నంను పొందుపరుస్తారు. ఇది ఒక రబ్బరు స్టాంపు. ఇది కంపెనీ సెక్రటరీ లేదా డైరెక్టర్ల పర్యవేక్షణలో ఉండును. నెక్స్ట్ వన్ ఈజ్ లెక్కల ప్రచురణ, కామన్ ఆడిట్. లెక్కల ప్రచురణ, సమర్పణ, ఆడిట్. కంపెనీలు ప్రజల డబ్బుతో వ్యాపారం చేసే భారీ సంస్థలు. ప్రతి సంవత్సరం కంపెనీ యొక్క ఉన్నత కార్యనిర్వాహక వర్గం కంపెనీ యొక్క ముగింపు లెక్కలను, ఖాతాలను అర్హత చెందిన చార్టర్ అకౌంటెంట్ చేత ఆడిట్ చేయించాలి మరియు కంపెనీల రిజిస్ట్రార్కు వాటి నకలు ప్రతులను అందజేయాలి. కంపెనీ యొక్క సాధారణ వార్షిక సమావేశంలో కంపెనీ వాటాదారులకి కంపెనీ పరిస్థితి గురించి వివరంగా తెలియజేయాలి. ఆడిట్. కంపెనీ ప్రజల డబ్బుతో వ్యాపారం చేసే భారీ సంస్థలు. ప్రతి సంవత్సరం కంపెనీ యొక్క ఉన్నత కార్యనిర్వాహక వర్గం కంపెనీ యొక్క ముగింపు లెక్కలను, ఖాతాలను అర్హత చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ చేత ఆడిట్ చేయించాలి మరియు కంపెనీల రిజిస్ట్రార్కు వాటి నకలు ప్రతులను అందజేయాలి. కంపెనీ యొక్క సాధారణ వార్షిక సమావేశంలో కంపెనీ వాటాదారులకు కంపెనీ పరిస్థితిని గురించి వివరంగా తెలియజేయాలి. నెక్స్ట్ వన్, ఫాలో డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్, ప్రజాస్వామ్య సూత్రాల పాటింపు. కంపెనీ వ్యవహారాలను నిర్వహించే డైరెక్టర్లు,
వాటాదారులలో అధిక సంఖ్యాకుల అభిప్రాయాలను బట్టి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరుస్తారు. అందువల్లనే కంపెనీ నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలను అనుసరించి జరుగుతుందని చెప్పవచ్చు. కంపెనీ వ్యవస్థ యాజమాన్యపరంగాను, నిర్వహణ పరంగాను ప్రజాస్వామ్యబద్ధంగా క్రమపద్ధతిలో జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి. కంపెనీ యొక్క డెఫినేషన్. కంపెనీ అంటే ఒక సమిష్టి ధ్యేయం కోసం ఐక్యంగా ఏర్పడిన వ్యక్తుల సముదాయమే జాయింట్ స్టాక్ కంపెనీ. ఆచార్య హనీ ఇచ్చిన ఒక డెఫినేషన్: బదిలీ చేయగల వాటాలలో మూలధనం వెచ్చించి సభ్యత్వం తీసుకుంటామనే షరతుతో లాభం కోసం ఒక చోట చేరిన వ్యక్తుల సమూహమే జాయింట్ స్టాక్ కంపెనీ. వివిధ వ్యాపార సంస్థల పరిమాణ దశలో కంపెనీ ఒకటి. ఈ వ్యాపార సంస్థల పరిమాణ దశలో ఫస్ట్ది సొంత వ్యాపారం, సెకండ్ది భాగస్వామ్య వ్యాపారం, సమిష్టి సొంత వ్యాపారం, సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారం, భాగస్వామ్య వ్యాపారం, ఈ సహకార సంస్థలు. వీటన్నింటిలో ఉన్న లోపాలను అధిగమించడానికి ఏర్పడిందే కంపెనీ వ్యాపారం, కంపెనీ వ్యవస్థ. వివిధ వ్యాపార సంస్థల పరిమాణ దశలో కంపెనీ ఒకటి. వ్యాపార ప్రపంచంలో దీనికున్న ఆధిపత్యం, ప్రాముఖ్యం మరే ఇతర వ్యాపారానికి లేదు. భారత కంపెనీల చట్టం 1956కి ప్రతి కంపెనీ లోబడి ఉండాలి. అనగా కంపెనీ యొక్క అన్ని వ్యవహారాలు కంపెనీ చట్టం యొక్క నిబంధనలకు లోబడి ఉండాలి. కంపెనీలోని వ్యక్తులతో సంబంధం లేకుండా అన్ని వ్యవహారాలు కంపెనీ పేరుపైనే జరుగును. ఇప్పుడు మనకి ఈ 1956 కంపెనీల చట్టం కాకుండా కొత్త కంపెనీల చట్టం కూడా ఆవిర్భావం కావడం జరిగింది. 2013 న్యూ కంపెనీస్ యాక్ట్. పాత కంపెనీల చట్టానికి కొత్త కంపెనీల చట్టానికి కొన్ని తేడాలు కూడా ఉండటం జరిగింది. కంపెనీ అనగా సాధారణ పరిభాషలో కొంతమంది వ్యక్తులు కలిసి ఏర్పడ్డ స్వచ్ఛంద సంఘం. చట్టం దృష్టిలో కంపెనీకి ప్రత్యేక వ్యక్తిత్వం, అధికార ముద్ర ఉంది. ఇది కామన్ లక్షణాలు. ప్రత్యేక వ్యక్తిత్వం, లీగల్ పర్సనాలిటీ అంటే కంపెనీ సాధారణ మానవుని వలె పనిచేస్తుంది, కానీ ఇది ఒక ఆర్టిఫిషియల్ పర్సన్. కానీ సాధారణ మానవునికి ఉన్నట్టుగానే హక్కులు, బాధ్యతలు అన్నీ కూడా కంపెనీకి ఉండటం జరుగుతుంది. అధికార ముద్ర, కంపెనీ ఒక మనిషిలాగా సంతకం చేయలేదు కాబట్టి సంతకం చేయాల్సిన ప్రతి ప్లేస్లో ఒక అధికార ముద్ర, కామన్ సీల్ను తయారు చేయడం జరుగుతుంది. ఎంగ్రేవ్డ్ సీల్ అంటే దానిపైన కంపెనీ పేరు, చిరునామా అవన్నీ చెక్కబడి ఉంటాయి. ఏదైనా కంపెనీ సంతకం చేసే దగ్గర అక్కడ కంపెనీ యొక్క అధికార ముద్ర, సీల్ వేయడం జరుగుతుంది. దానిపైన డైరెక్టర్లు కానీ ఎవరైనా కానీ దానిపైన సాక్షి సంతకం చేయడం జరుగుతుంది. భారీ ఎత్తున వ్యాపారాన్ని కొనసాగించి భారీ ఎత్తున లాభాలు సంపాదించడానికి ఈ వ్యాపారం ఎంతగానో ఉపయోగపడుతుంది. కంపెనీ అంటే
మన రాష్ట్రానికో మన ప్రాంతానికో పరిమితమైంది కాదు. ప్రపంచం, దేశం నలుమూలల విస్తరించి ఉంటుంది. ఆ కంపెనీలో ఎవరైనా వాటాలను కొనుగోలు చేయవచ్చు. కంపెనీకి కావలసిన మూలధనాన్ని, ఫర్ సపోజ్ కంపెనీకి ఒక 10 లక్షల మూలధనం అయితే ఆ 10 లక్షల మూలధనం కోసం కంపెనీ వాటాలను జారీ చేయవచ్చు. వాటాలు అంటే కంపెనీకి కావలసిన మూలధనాన్ని చిన్న చిన్న యూనిట్లుగా విభజించడం. ఆ ఒక్కొక్క యూనిట్నే వాటా అంటారు. ఆ వాటాలను ఎవరైతే కొనుగోలు చేస్తారో వారిని వాటాదారులు అంటారు. ఆ వాటాదారులు ఆ వాటాలను ఎవరికైనా బదిలీ చేసుకోవచ్చు, ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఈజీగా అన్నట్టు ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అనేది ఈజీగా ఉంటుంది. ఇంకొకటి, కంపెనీ అంటే లిమిటెడ్ లయబిలిటీ, పరిమిత రుణ బాధ్యత. కంపెనీలోని వాటాదారులందరి రుణ బాధ్యత వారి వాటా విలువకే పరిమితమై ఉంటుంది. సొంత ఆస్తులకు ఎటువంటి ప్రమాదం ఉండదు. అదే భాగస్వామ్యం, సొంత వ్యాపారం లాంటి వ్యాపారాలైతే సొంత వ్యాపారస్తుని బాధ్యత ఓన్లీ బిజినెస్ వరకే కాకుండా తన సొంత ఆస్తులకు కూడా ప్రమాదం ఉంటుంది ఒకవేళ కంపెనీకి నష్టం వచ్చినట్లయితే. అదే భాగస్వామ్య వ్యాపారంలో కూడా భాగస్తులందరి బాధ్యత అపరిమితం. లిమిటెడ్ లయబిలిటీ, కంపెనీలో వాటాదారుల రుణ బాధ్యత పరిమితంగా ఉంటుంది. వాళ్ళు వాటాలు 100 రూపాయలు పెట్టుకుంటే ఆ 100 రూపాయలే లాస్ అవుతారు కంపెనీకి నష్టం వస్తే. అంతేగాని వాళ్ళ సొంత ఆస్తులకు ఎటువంటి నష్టం వాటిల్లదు. అదే సొంత వ్యాపారంలో భాగస్వామ్యంలో అయితే వాళ్ళు బిజినెస్లో పెట్టిన దానితో పాటు వాళ్ళ సొంత ఆస్తులను కూడా నష్టపోవాల్సి వస్తుంది. ఈ పరిమిత రుణ బాధ్యత అనే అంశంతో చాలామంది వాటాదారులు కంపెనీలో వాటాలను తీసుకునేందుకు ముందుకు వస్తారు. అన్లిమిటెడ్ మెంబర్స్, కంపెనీలో ఇప్పుడు సొంత వ్యాపారంలో ఒక్కరే, భాగస్వామ్యంలో 4-5 మెంబర్స్, అట్లా కాకుండా కంపెనీ బిజినెస్లో ఎంతమంది అయినా సభ్యులు ఉండవచ్చు. అది పబ్లిక్ కంపెనీ అయితే మినిమం 7 మెంబర్స్, మ్యాక్సిమం ఎంతమంది అయినా ఉండొచ్చు. ప్రైవేట్ కంపెనీ అయితే మినిమం 2 మెంబర్స్, మ్యాక్సిమం 50.
ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్, వాటాల బదిలీ. కంపెనీలలో వాటాదారులు తమ వాటాలను ఒకరి నుండి ఇంకొకరికి స్వేచ్ఛగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. పబ్లిక్ కంపెనీ అయితే ఎటువంటి షరతులు లేకుండా వాటాల జారీ ఉంటుంది. ప్రైవేట్ కంపెనీ అయితే కొన్ని ఆంక్షలతోటి వాటాలను బదిలీ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే వాటాదారులు వాటాలను కొనుగోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ కొన్న వాటాలను ఎక్కడ బదిలీ చేసుకోవచ్చు అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో వాటాలకి మార్కెట్, వాటాల అమ్మకాల కొనుగోలు మార్కెట్ ఏదంటే స్టాక్ ఎక్స్చేంజ్లో వాటాదారులు తమ యొక్క వాటాలను అమ్మకాలు కొనుగోలు చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అనేది ఈజీగా ఉంటుంది. రిజిస్ట్రేషన్, కంపెనీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. సొంత వ్యాపారం అయితే రిజిస్ట్రేషన్ ఏం చేయాల్సిన అవసరం లేదు, భాగస్వామ్యం కూడా అవసరం లేదు. కానీ కంపెనీ వ్యాపారం కంపెనీల చట్టం 1956 క్రింద ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ చట్టం క్రింద ఉన్న నిబంధనలకు లోబడి పని చేయాల్సి ఉంటుంది కంపెనీ. కంపల్సరీగా కంపెనీల చట్టం కింద 1956 కంపెనీల చట్టం కింద ప్రతి కంపెనీ నమోదు చేయించుకోవాలి. అట్లా చేయించుకున్నట్లయితేనే అది చట్టం దృష్టిలో ఒక కంపెనీలాగా పిలువబడుతుంది. నెక్స్ట్, పర్పెచువల్ సక్సెషన్, శాశ్వత మనుగడ లేదా పారంపర్యాధికారం. కంపెనీ యొక్క జీవితకాలం అనేది నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కంపెనీ వేరు, కంపెనీలోని సభ్యులు వేరు. అదే సొంత వ్యాపారంలో అయితే సొంత వ్యాపారి ఒకడే, అతను చేసే బిజినెస్ ఒకటే, అతనికే సంబంధం ఉంటుంది. అంటే సొంత వ్యాపారి మరణించిన, దివాలా తీసిన అతని వ్యాపారం మూసివేయబడుతుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారంలో కూడా భాగస్తుల్లో ఎవరో ఒకరు మరణించిన, దివాలా తీసిన భాగస్వామ్య వ్యాపారం కూడా రద్దు చేయబడుతుంది. అదే కంపెనీ విషయంలో వస్తే కంపెనీలో చాలామంది వాటాదారులు ఉంటారు కాబట్టి ఏ ఒక్క వాటాదారు మరణించిన, దివాలా తీసిన కంపెనీ అనేది మూతపడదు. కంపెనీ యొక్క జీవితం నిరంతరాయంగా కొనసాగుతుంది. ఎందుకంటే కంపెనీలో ఉన్నది ఒక్కరిద్దరు వాటాదారులు కాదు, కొన్ని వేల సంఖ్యలో వాటాదారులు ఉండడం జరుగుతుంది. కావున ఏ ఒక్క వాటాదారు మరణించిన, దివాలా తీసిన, లేదా ఏ ఒక్క డైరెక్టర్ కానీ మరణించిన, దివాలా తీసిన కంపెనీకి ఎటువంటి నష్టం జరగదు. కావున కంపెనీ యొక్క జీవితకాలం శాశ్వతం. నిరంతరాయంగా కంపెనీ అనుకున్న గోల్ రీచ్ అయ్యేంత వరకు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. కామన్ సీల్ కంపెనీకి అతి ముఖ్యమైనది, ఒక వ్యక్తికి అతి ముఖ్యమైన అతని యొక్క సిగ్నేచర్. దాని ఆధారంగానే ఏదైనా చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా కంపెనీకి అతి ముఖ్యమైనది కామన్ సీల్. కంపెనీ సహజ మానవుని వలె
ఫైల్స్ పైన సంతకం చేయలేదు కాబట్టి కంపెనీ పేరు పైన ఒక అధికార ముద్రను తయారు చేయడం జరుగుతుంది. దాన్ని కామన్ సీల్ అంటారు. దానిపైన చెక్కబడి ఉంటుంది కంపెనీ పేరు, చిరునామా. అదే సపోజ్ మన కాలేజీలో అయితే కాలేజ్ పేరు, అడ్రస్, అట్లాగే కంపెనీ పేరు, దాని యొక్క చిరునామా చెక్కబడి ఉంటుంది. కావున కంపెనీ తన ఏదైనా ఫైల్స్ పైన సంతకం చేయాలనుకున్నప్పుడు ఆ అధికార ముద్రను స్టాంప్ వేసేసి దానిపైన డైరెక్టర్ల సంతకం చేయాల్సి ఉంటుంది. ఆడిట్. కంపెనీ పెద్ద వ్యాపార సంస్థ కావున కంపెనీని ప్రతి సంవత్సరం లేదా 6 monthsకి ఒకసారి కంపెనీని ఒక అర్హత పొందిన చార్టర్డ్ అకౌంటెంట్ చేత కంపెనీ యొక్క లెక్కలను ఆడిట్ చేయించవలసి ఉంటుంది. ఎందుకంటే కంపెనీ అనేది ఇద్దరి చేతులతో నడిచేది కాదు. కాబట్టి ఎవరికి అన్యాయం జరగకుండా ఉండడానికి కంపెనీలోని లెక్కలు, ఫైనల్ అకౌంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, కంపెనీ లీగల్గా వెళ్తుందా ఇల్లీగల్గా వెళ్తుందా, రూల్స్ పాటిస్తుందా లేదా, లేకుంటే కొంతమంది డైరెక్టర్లు కలిసి వాళ్ళ యొక్క అధికార దాహం కోసం వాళ్ళు ఏమన్నా స్వప్రయోజనానికి ఏమన్నా ఉపయోగించుకుంటున్నారా, వీటన్నింటి కోసం లెక్కలను ప్రతి సంవత్సరం ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కంపెనీ యొక్క ముగింపు లెక్కలను ఆడిట్ చేసి పబ్లిషింగ్ చేసి ప్రజలకు డిస్క్లోజ్ చేయడం ద్వారా కంపెనీ పైన ప్రజల యొక్క విశ్వాసం పెరిగి ఇంకా వాటాలను కొనుగోలు చేయడం జరుగుతుంది. ఫాలో డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. మన భారత రాజ్యాంగం ప్రకారం ఏ విధంగా డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని అనుసరించి మనం జాతీయ నాయకులను ఎన్నుకోవడం జరుగుతుందో అదేవిధంగా డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ప్రజాస్వామ్య సూత్రాల ఆధారంగానే కంపెనీ వ్యవస్థ కూడా నడవటం జరుగుతుంది. అంటే వాటాదారుల అంగీకారంతోనే డైరెక్టర్లను ఎన్నుకోవడం కానీ, ఇంకేదన్నా విషయాలను చర్చించడం కానీ, వాటాదారుల ఆమోదంతోనే సాధారణ సమావేశంలో చేయటం జరుగుతుంది. కంపెనీ డైరెక్టర్ల ఓటింగ్ విషయంలో కూడా ప్రజాస్వామ్య సూత్రాలను అనుసరించి పాటించటం జరుగుతుంది. అందుకే కంపెనీ వ్యవస్థ అనేది మన వ్యాపార సంస్థల చరిత్రలో చిరస్మరణీయమైనది. 1 minute దాని మించి ఇంకొకటి లేదు. ఓకేనా. కంపెనీ యొక్క లక్షణాలు: ప్రత్యేక వ్యక్తిత్వం, న్యాయాత్మకమైన వ్యక్తిత్వం, మూలధనం ఉండాలి, పరిమిత రుణ బాధ్యత, అపరిమిత సభ్యుల సంఖ్య, వాటాల బదిలీ, నమోదు, కంపెనీ జీవితకాలం పారంపర్యాధికారం, అధికార ముద్ర, లెక్కల ప్రచురణ, ప్రజాస్వామ్య సూత్రాల పాటించుట. 20 seconds. Thank you.